హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న న్యూ ఇయర్ ఫస్ట్కి మనం చేసిన కేక్లో ఒక కేక్ అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే డబుల్ షేడ్లో నేను ఎట్లాగా నోజల్ వర్క్ చేశాను అనేది అయితే చెప్పబోతున్నా. అండ్ ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ అంతా కూడా కేక్స్కి సంబంధించే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఈ కేక్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్, అది కూడా హాఫ్ కేజీ. సో నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ వచ్చేటట్టు 6 ఇంచ్ టిన్లో అయితే వేసుకొని రౌండ్ షేప్లో నేను స్పంజ్ అయితే రెడీ చేసుకున్నాను. ఆ స్పంజ్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసి అండ్ అలాగే క్రీమ్ కూడా అప్లై చేస్తున్నా. క్రీమ్ అనేది మీరు ఎప్పుడు కూడా స్పంజ్ లేయర్ ఎంత హైట్లో ఉందో అంతే హైట్లో అప్లై చేసినట్టయితే మీకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇక్కడ టేస్ట్ కోసం నేనైతే చెర్రీ క్రష్ని యూస్ చేశాను ఫ్రెండ్స్. అండ్ అట్ ది సేమ్ టైం దీంతో పాటుగా నేను చాక్లెట్ సాస్ కూడా వేసుకున్నాను. ఈ రెండిట్లో కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందని ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఎందుకంటే చెర్రీ క్రష్ అనేది మనకి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అండ్ చాక్లెట్ సాస్ వచ్చేసి తీయగా ఉంటుంది కదా. సో రెండు కలిపి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా యూనిక్గా ఉందని చెప్పేసి కస్టమర్ రివ్యూ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నేను క్రష్ యూజ్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ పెట్టాను కదా, సో ఆ లేయర్ అనేది స్లైడ్ అయిపోతుంది. అందుకే నేను పక్కన కొంచెంగా క్రీమ్ తీసుకొని ప్యాక్ అయితే చేసుకున్నాను. సో దట్ మనం ఈజీగా క్రీమ్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్లైడ్ అయిపోయే అవకాశం కూడా లేకుండా నీట్గా అయితే స్టేబుల్గా ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ లేయర్ కూడా అయిపోయిన తర్వాత దీనిపైన కూడా నేను చెర్రీ క్రష్ అనేది వేసుకొని చాక్లెట్ సాస్ అనేది అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి చెర్రీ ఉన్నాయి కదా, 2 చెర్రీస్ అయితే పడినాయి అనమాట. నేను ఇక్కడ ఫింగర్తో ఏం చెక్ చేస్తున్నానంటే చెర్రీ లోపల సీడ్ ఉందా సీడ్లెస్సా అని. ఇదైతే సీడ్లెస్లే ఉన్నదనమాట. మీరు కూడా ఎప్పుడన్నా చెర్రీ క్రష్ యూస్ చేసినప్పుడు చెర్రీస్ ఇట్లా వచ్చినట్టయితే మీరు దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఒక్కొక్కసారి సీడ్తో కూడా వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ సీడ్తో వేస్తారంటే కస్టమర్ తినేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి మాత్రం మీరు చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ లేయర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ మనం షుగర్ సిరప్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఎక్కువగా క్రీమ్ అనేది తీసుకోవాలి. సో ఎక్కువ క్రీమ్ తీసుకొని అప్లై చేసిన తర్వాత ఎక్సెస్ క్రీమ్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఆ క్రీమ్తోనే మనం క్రమ్ కోట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఈ కేక్ మొత్తం ఆనియన్ పింక్ అనే కలర్తో నేను డెకరేట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ మనకి లైన్స్ కనిపించినప్పటికీ కూడా నేను కొంచెంగానే లేయర్ అనేది అప్లై చేశాను. ఎందుకంటే ఈ లేయర్ పైన ఇంకొకటి కలర్ఫుల్ లేయర్ అయితే వస్తుంది కాబట్టి నేను బాగా ఫినిషింగ్ అయితే చేయలేదు. ఒకవేళ మీకు బాగా ఫినిషింగ్ చేసుకోవాలి అని అనుకుంటే క్రీమ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో మీకు ఒకవేళ ఓకే అనిపిస్తే మీరు క్రీమ్ ఎక్కువ తింటారు అని అనిపిస్తే కనుక మీరు లేయర్ అనేది తిక్కువ వేసుకోండి. అండ్ ఎక్సెస్ క్రీమ్ని అయితే నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను జెల్ కలర్ని ఆనియన్ పింక్ అనే జెల్ కలర్ని యూస్ చేసి మన క్రీమ్ అయితే నేను కలుపుకున్నాను. సో దాన్నే ఇక్కడ నేను అప్లై చేస్తూ వస్తున్నాను. మీ కలర్ కాంబినేషన్ మీకు ఏది కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ అయితే తీసుకోండి. నేను ఈరోజు యూజ్ చేసిన ఈ జెల్ కలర్ వచ్చేసి కన్ఫెక్ట్ కంపెనీ నుంచి యూజ్ చేశాను. సో కన్ఫెక్ట్ కంపెనీ అనేది మీకు లోకల్ స్టోర్స్లో దొరకదు కాబట్టి మీరు ఆన్లైన్లో www.confector.com అని ఓపెన్ చేశారంటే ఆ సైట్లో మీకు షుగర్ పేస్ట్ కానీ లేదంటే జెల్ కలర్స్ కానీ పౌడర్డ్ కలర్స్ కానీ ఇవన్నీ స్ప్రింకిల్స్ ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసి మీరైతే పర్చేస్ చేసుకోండి. వెబ్సైట్లో నుంచి కూడా మీరు పర్చేస్ చేయడం చాలా ఈజీ. ఏంటంటే లైక్ అమెజాన్ లాగానే మనకి యాడ్ టు కార్ట్ చేసుకోవడం, లాస్ట్లో పేమెంట్ అనేది మీరు చేసేస్తే మీ అడ్రస్కి అయితే వచ్చేస్తుంది. బాగా సీజన్ అయితే కనుక కొంచెం డిలే అవుతుంది. 5 to 6 డేస్ నార్మల్ వర్కింగ్ డేస్ పడుతున్నాయి. లేదు బిజీ షెడ్యూల్ కాకపోతే కనుక 3 to 4 డేస్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను కేక్ కోమ్ వేసుకొని స్క్రాప్ అవుట్ చేసుకున్నాను. లైన్స్ ప్యాటర్న్ అనేది కావాలన్నమాట. సో అండ్ అలాగే పైన ఎక్సెస్ క్రీమ్ ఉంది కదా, దాన్ని కూడా నేను నీట్గా ప్యాలెట్ నైఫ్తో క్లీన్ చేసేసుకుంటున్నాను.
ఇక్కడ పైన నేను స్పైరల్ వర్క్ డిజైన్ అయితే వేయబోతున్నా. సో దానికోసం ప్యాలెట్ నైఫ్ ఎప్పుడు కూడా యూ షేప్లో రౌండ్లో ఉండేది తీసుకోండి. దీనివల్ల స్పైరల్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ బోర్డు మీద ఉన్న ఎక్సెస్ క్రీమ్ అంతా మీరు తుడిచేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసిన నోజల్ 21 నెంబర్. అండ్ ఈ పైపింగ్ బ్యాగ్లో డబుల్ షేడ్ నేను చూపిస్తున్నాను కదా. డబుల్ షేడ్ ఎప్పుడు కూడా మీరు వెయ్యాలి అని అనుకుంటే ఒక పైపింగ్ బ్యాగ్లో ముందు నోజల్ వేసుకొని ఆ నోజల్ని ట్విస్ట్ చేసి ఒక గ్లాస్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకొని పెట్టండి. పెట్టిన తర్వాత ఒక సైడ్ నుంచి ఒక కలర్, నేను ఇక్కడ యాడ్ చేసింది ఒక సైడ్ అంతా వైట్ కలర్ పెట్టుకున్నాను, ఒక సైడ్ అంతా పింక్ వేసుకున్నాను. సో దట్ నాకు ఇలా డబుల్ షేడెడ్గా కలర్ అనేది వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మై ఫస్ట్ న్యూ ఇయర్ అని రాయమన్నారు కస్టమర్ వచ్చేసి. సో నేనైతే అలాగే ఫాండెంట్ కటర్స్తో కట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ కేక్ మీ అందరికీ ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ కేక్ అయితే నేను 380 ఛార్జ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.